అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పట్ల మిత్రదేశం అంటూనే కుట్రలకు పాల్పడుతున్నాడు. వెన్నుపోటు రాజకీయాలకు ట్రంప్ పాల్పడుతున్నాడు. ఇప్పటికే IMFతో పాకిస్తాన్కు లోనిపించి భారతదేశానికి చెడు చేసే విధంగా ట్రంప్ ప్రయత్నం చేశాడు. అంతేకాదు ట్రంప్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇది భారతదేశం పట్ల ట్రంప్కు ఎటువంటి అభిమానం ఉంది అనే విషయాన్ని ఇది చాలా స్పష్టం చేస్తూ ఉంటుంది. భారతదేశానికి మరో వెన్నుపోటు పొడిచే నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నాడు. భారత వ్యతిరేకులకు అమెరికాలో కీలక పదవులు కట్టబెడుతూ ఉన్నాడు. అమెరికాలో ఒక సంస్థ ఉంది, రిలీజియన్ లిబర్టీ కమిషన్. ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ అనే దాని ఒక కమిషన్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలలో మత స్వేచ్ఛ ఏ విధంగా ఉంది అన్న దానిపై ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఎక్కడైతే మత స్వేచ్ఛ తక్కువగా ఉందో వాళ్ళని CPC జాబితాలో పెడతారు, కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అని జాబితాలో పెడుతూ ఉంటారు. ఈ కమిషన్లో 2 ఉగ్రవాదులకు ట్రంప్ అవకాశాన్ని కల్పించాడు. ఆ 2 ఉగ్రవాదుల పేర్లేంటో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ 2 ఉగ్రవాదులు లష్కర్-ఏ-తోయిబాలో శిక్షణ పొందిన వ్యక్తులు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతోనే IMF నుంచి పాకిస్తాన్కి భారీగా లోన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ USCIRFలో 2 ఉగ్రవాదులకు చోటు కల్పించాడు. రిలీజియన్ లిబర్టీ కమిషన్లో 2 ఉగ్రవాదులకు చోటు కల్పించాడు. వాళ్ళ పేర్లు ఇస్మాయిల్ రోయర్ ఒకటి పేరు, షేక్ హంజా యూసఫ్ మరొకని పేరు. వీళ్ళిద్దరికీ అవకాశాన్ని కల్పించాడు. లష్కర్-ఏ-తోయిబాలో ఈ వీళ్ళిద్దరూ శిక్షణ పొందారు అని ఆధారాలు కూడా ఉన్నాయి. లష్కర్-ఏ-తోయిబాలో రోయర్, షేక్ హంజా యూసఫ్కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ మండిపడుతూ ఉంది. ఉగ్రవాదులకు చోటు ఇవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. వీళ్ళిద్దరూ కూడా భారత్పై విషం కక్కుతూనే ఉన్నారు. నిజానికి భారత్ను కూడా CPC జాబితాలో చేర్చాలి అంటే ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భారత్లో మత స్వేచ్ఛ తక్కువగా ఉంది అనే ప్రోపగండ చెయ్యాలి అని భావిస్తూ ఉన్నారు. ఈ CPC కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ మత స్వేచ్ఛ తక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ను కూడా చేర్చాలి అని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ కమిషన్లో చోటు ఇవ్వడంపై భారత్ మండిపడుతూ ఉంది. యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, ఈ కమిషన్లో ఇదిగో మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న వీళ్ళిద్దరికీ ట్రంప్ అవకాశాన్ని కల్పించాడు. ఒకవైపు ఉగ్రవాదులపై పోరాటం చేస్తామని ట్రంప్ చెబుతూ ఉన్నాడు. ట్రంప్ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్ళ విషయాన్ని ట్రంప్ మర్చిపోకూడదు. ఒసామా బిన్ లాడెన్ అమెరికాలో ఉగ్రదాడికి పాల్పడి ట్విన్ టవర్స్ను పేల్చేస్తే ఆ ఉగ్రవాదికి ఆశ్రయాన్ని కల్పించిన దేశం పాకిస్తాన్. పాకిస్తాన్కి వచ్చి మరి అమెరికా ఒసామా బిన్ లాడెన్ని చంపి పగ తీర్చుకుంది. మరి ఇప్పుడు ఆ పాకిస్తాన్లో పురుడు పోసుకున్న లష్కర్-ఏ-తోయిబాతో సంబంధాలున్న 2 వ్యక్తులకు యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్లో అవకాశాన్ని కల్పించడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, ఒక పక్క భారత్ నా మిత్రదేశం, భారతీయులు నా మిత్రులు అని ట్రంప్ అంటూ ఉన్నాడు. కానీ భారత వ్యతిరేక నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటూ ఉన్నాడు. ఎలా చూడాలి దీన్ని? మొదటి నుంచి కూడా ఉగ్రవాదాన్ని అణచివేస్తామంటూ గొప్పలు చెప్తూ బీరాలు పలికే అమెరికా ఇప్పుడు ఏకంగా 2 కరడుగట్టిన మాజీ టెర్రరిస్టులు, కేవలం వీళ్ళు మాజీ టెర్రరిస్టులే కాదు, వీళ్ళు ఒక రకంగా జిహాదీలుగా గతంలో పనిచేసిన 2 కూడా ఇప్పుడు ఉగ్రవాద సంస్థతో సత్సంబంధాలున్న 2 కూడా సలహాదారులుగా నియమించుకోవడం, అది కూడా వైట్ హౌస్ లో నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కేవలం భారత్కే కాదు, ఇది అమెరికా అన్ని ప్రపంచ దేశాలకు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అమెరికా వైట్ హౌస్ సలహా సంఘంలో ఈ 2 మాజీ జిహాదీలు, అందులో ఒకరు లష్కర్-ఈ-తోయిబాలో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తిని నియమించుకోవడం అయితే చర్చనీయాంశంగా మారుతోంది. అడ్వైజరీ బోర్డులోకి దాదాపు 2000 సంవత్సరంలో లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాద సంస్థలో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తితో పాటు మరొక 2 జిహాదీలు నియమిస్తూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. జైతునా కాలేజీ వ్యవస్థాపకులైనటువంటి ఇస్మాయిల్ రోయర్, అలాగే షేక్ హంజా యూసఫ్ తో గతంలో ఇస్లామిక్ జిహాదిస్టు టెర్రర్ గ్రూప్లతో సంబంధాలు కలిగి ఉన్నారు 2 కూడా. సో ఇస్మాయిల్ రోయర్, షేక్ హంజా యూసఫ్ 2 కూడా వైట్ హౌస్ లో సలహాదారులుగా నియమించుకున్నట్లుగా ట్రంప్ అనుచరులైనటువంటి జర్నలిస్ట్ లారా లూమర్ అయితే చెప్తున్నారు. సో ట్రంప్ కు జాతీయ భద్రతా మండలి సలహాదారులుగా వివరించిన లూమర్ ఇటీవలే తొలగించడం జరిగింది. సో ఈ రోయర్ నియామకం దారుణం అంటూ ఆమె చెప్తున్నారు లూమర్. సో అయితే వైట్ హౌస్ సమాచారం ప్రకారం ఇస్లాం రిలీజియస్ ఫ్రీడమ్ యాక్షన్ టీమ్ కు డైరెక్టర్ గా వీళ్ళు వ్యవహరించబోతున్నారు. సో
లే ఆఫ్ అడ్వైజర్స్ గా వీళ్ళని చెప్తారు. సో ఆ రకంగా వీళ్ళని వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే ఆఫ్ లీడర్స్ గా ఆఫ్లైన్ లీడర్స్ గా చెప్తారు. సో వీళ్ళని తీసుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. సో ఆ రకంగా రోయర్ 1992లో ఇస్లాంను స్వీకరించాడు. వర్జీనియా జిహాదీ నెట్వర్క్ ద్వారా అమెరికా పౌరులపై ఉగ్రదాడులకు పాల్పడిన కేసులో 2004లో వాడిని యుఎస్ కోర్టు దోషిగా తేల్చింది. అలాగే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష కూడా విధించింది. అల్ ఖైదా, లష్కర్ ఈ తైబా గ్రూపులకు మారణాయుధాలు సరఫరా చేస్తూ ఉగ్ర కార్యకలాపాలు పాల్పడినట్లుగా నేరం కూడా రుజువైంది. 13 ఏళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు రోయర్. ఇప్పుడు ఇలాంటి వాడికి బాధ్యతలు అప్పగించడం నిజంగా చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం. నిజంగా ట్రంప్ కు పిచ్చి పట్టిందా, మరి ఎందుకు ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నాడు? అసలు ఇలాంటి వ్యక్తుల్ని వైట్ హౌస్ సలహా బోర్డులో రిలీజియస్ ఫ్రీడమ్ కమిషన్ బోర్డులో నియమించడం అనేది చాలా ఆందోళన కలిగించే విషయం వాస్తవానికి. ఇక రెండో వ్యక్తి షేక్ హంజా. ఈ యూసుఫ్ అనే వ్యక్తి ఇదివరకు అమెరికాలో తొలి లిబరల్ ముస్లిం ఆర్ట్స్ కాలేజ్ జైతువా స్థాపించాడు. బెర్కెర్లీ గ్రాడ్యుయేట్ థియోలాజికల్ యూనియన్ ఇస్లామిక్ సెంటర్ కు సలహాదారుగా వివరించాడు. ఇతనికి కూడా జిహాదీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా లూమర్ చెప్తున్నారు. సో జిహాదీ పేరుతో ముస్లిం బ్రదర్హుడ్, హమాస్ గ్రూపులతో సంబంధాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇవన్నీ చెప్తున్నా ఒకటే మీకు అర్థమవుతుంది క్లియర్ గా. కంప్లీట్ గా వీళ్ళంతా కూడా కరడుగట్టిన తీవ్రవాద గ్రూపులకు పనిచేసినటువంటి ట్రైనింగ్ పొందిన పక్కా ప్రొఫెషనల్ టెర్రరిస్టులు. వీళ్ళందరినీ కూడా ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు సలహాదారులుగా తీసుకుంది. ఈ నిర్ణయంపై అసలు సొంత దేశానికి చెందిన నేతలు భారత ఆందోళనలను ఏమన్నా పట్టించుకుంటూ ఉందా? ఇప్పటికే నిజానికి రోయర్ అనేవాడు కూడా కొన్ని కేసుల్లో ఆల్రెడీ అరెస్ట్ అయిన వ్యక్తే. కొన్ని ఆయుధాలకు సంబంధించి, విదేశీ ఘర్షణలకు సంబంధించిన కేసుల్లో అరెస్ట్ అయిన వ్యక్తే. పైగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వ్యక్తి, లష్కర్-ఏ-తోయిబా ప్రపంచం గుర్తించిన ఉగ్రవాద సంస్థ. ఇలాంటి వాటితో సంబంధాలు ఉన్న వ్యక్తులకు అలాంటి కీలక పోస్టులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి అసలు? అదే ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అయితే కేవలం సొంత దేశానికి చెందిన నేతలైతే కాదు, అందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా వీళ్ళంతా కూడా భారత్ పైకి ఉగ్రదాడులకు పురికొల్పిన ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వారిని ఎలా నియమించుకుంటారంటూ ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లష్కర్-ఈ-తైబా దశాబ్దాల కాలంగా భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడుతూ వస్తుంది. 2001లో పార్లమెంట్ పై దాడి, 2008లో ముంబై దాడుల వెనుక లష్కర్-ఈ-తైబానే ఉంది. అదంతా ప్రపంచానికి తెలిసిన విషయం. ఇట్లాంటి తరుణంలో ఉగ్ర సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలను వారిని నియమించడం సరికాదంటూ మన భారత్ చెందిన విశ్లేషకులు అయితే విమర్శిస్తున్న పరిస్థితి. ఏదేమైనా ట్రంప్ తనకు నచ్చిన పని చేస్తాడు. ఇవన్నీ ఎలాంటి విషయాలను పట్టించుకున్నట్టుగా పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలియట్లేదు. సో ఏకంగా జిహాదీలకు అసలు వైట్ హౌస్ లో రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించడం అనేది చాలా విచిత్రమైన విషయం. అమెరికా నుంచి ఇలాంటిది అస్సలు ఊహించని పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడ అమెరికాలోనే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. అసలు ప్రపంచమే నివ్వరపోతుంది. ఇలాంటి నిర్ణయం ట్రంప్ తీసుకున్నారా? ఏకంగా తన సలహా బోర్డులో ఉగ్రవాదులతో సంబంధాలున్న 2 వ్యక్తులు నియమించడం అయితే తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైన విషయం. నిజానికి ఇలాంటి వాళ్ళను నియమించడం పట్ల ఈ బోర్డు తీసుకునే నిర్ణయాలను కూడా అనుమానించాల్సి వస్తుంటుంది. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఏమంటూ ఉందంటే భారతదేశాన్ని కూడా సిపిసిలో చేర్చాలని అంటూ ఉంది. సో ఇలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళు వెల్లడించే నిర్ణయాలపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేయాల్సి ఉంటుందేమో. డెఫినెట్ గా అసలు అంటే అమెరికా నుంచి ఇది అసలు ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా 2000 సంవత్సరంలో పాకిస్తాన్ లో లష్కర్-ఏ-తైబాలో శిక్షణ పొందారు. చాలా క్లియర్ గా దానికి సంబంధించిన అభియోగాలు కూడా ఉన్నాయి. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించారు. భారత సైనిక స్థావరాల్లో కాల్పుల్లో పాల్గొన్నారు. కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించారు. అయితే ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు ఈ వైట్ హౌస్ లే లీడర్స్ సలహా బోర్డులో వీరిని నియమించడం మరింత అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఇస్మాయిల్ రోయర్, షేక్ హంజా యూసఫ్ వీళ్ళిద్దరు కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నప్పటికీ, క్లియర్ కట్ గా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు వీళ్ళని నియమించుకున్నారనేది తెలియట్లేదు. సో ప్రస్తుతం అంటే ఇక్కడ వైట్ హౌస్ ప్రకటన ప్రకారం రోయర్ ప్రస్తుతం రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్స్టిట్యూట్ లో ఇస్లాం అండ్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్షన్ టీమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సో వీళ్ళిద్దరు కూడా అంటే మతాన్ని మార్చుకొని ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో అమెరికా జైల్లో స్వయంగా వీళ్లకు 20 ఏళ్ల శిక్ష విధించింది. అసలు వర్జీనియా జిహాదీ నెట్వర్క్ లో ఈ రోయర్ అనేవాడు FBI దర్యాప్తు కూడా ఎదుర్కొన్నాడు. అమెరికా మీద యుద్ధమే ప్రకటించాడు. అసలు కుట్రకోణం ఇదంతా కూడా. అల్ ఖైదా, లష్కర్-ఏ-తైబాకు సహాయం చేశాడు. 2003లో కేసులు అయినాయి. 2004లో ఆయుధ శిక్షణ శిబిరాలు నడపడంలో పాత్ర అంగీకరించి దోషిగా కూడా ఒప్పుకున్నాడు. 20 ఏళ్ళ శిక్ష పడితే 13 ఏళ్ళు జైల్లో గడిపొచ్చాడు. అదే అమెరికన్ జైల్లో అమెరికా జడ్జిలు వేసిన శిక్ష, అదే అమెరికా ప్రభుత్వం వేసిన శిక్షే. అలాంటి అక్యూజ్డ్ వాళ్ళంతా కూడా నిందితులుగా ఉన్నటువంటి శిక్ష అనుభవించినట్టు వాళ్ళని ఇప్పుడు ఎందుకు ఆ వైట్ హౌస్ సలహా బోర్డులో నియమించుకున్నారు అనేది మాత్రం నిజంగా విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి ఈ కమిషన్ కి కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తే. ఇప్పుడు మరో 2 ఇందులోకి తీసుకున్నారు. వాళ్ళు పాకిస్తాన్లో
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు, కానీ కమిషనర్గా 2024లో కమిషనర్గా నియమింపబడిన వ్యక్తి కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. తనే సిపిసిలో భారత్ను కూడా చేర్చాలి అని ప్రపోజల్ తీసుకొచ్చాడు. కానీ దానికి అప్పట్లో అమెరికా వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఈ బోర్డులో పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటున్నారు, నియామకాలు చేపడుతున్నారు అనుకోవాలి? వాస్తవానికి ఇదంతా కూడా కేవలం ట్రంప్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ట్రంప్ నిర్ణయం మేరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. మరి ఎందుకు ఇలాంటి చర్యలకు ట్రంప్ పాల్పడుతున్నారు, అసలు దాని ద్వారా ఆ బోర్డు ద్వారా ఇప్పుడు ప్రపంచానికి కానీ అమెరికా కానీ ఎలాంటి ఉపయోగం లేదనేది వాస్తవానికి అమెరికన్లే వాదిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళంతా కూడా కఠినమైనటువంటి ఉగ్ర శిక్షణ తీసుకున్నారు, ఆయుధాల చట్టాన్ని ఉల్లంఘించారు, పేలుడు పదార్థాలను ఏ రకంగా వినియోగించాలని కూడా చేశారు. అన్ని రకాలైనటువంటి శిక్షణలు తీసుకొని వీళ్ళు అసలు ఒక రకంగా అమెరికాపై కూడా యుద్ధాన్ని ప్రకటించారు గతంలో అల్ఖైదాతో కలిపి. అమెరికాపై యుద్ధం, కుట్ర, అసలు ఇవన్నీ కూడా అనేక రకాలుగా తీవ్రవాదులకు మద్దతు పలికిన వ్యక్తులే. ఇప్పుడు ఈ తాజాగా ఉన్నటువంటి ఈ నియామకాలతో పెద్ద ఎత్తున వివాదం అయితే చెలరేగుతోంది. సో అమెరికాలో కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అసలు ఈ బోర్డుకు సంబంధించి ఇలాంటి వ్యక్తులను తీసుకోవడం ద్వారా అమెరికా ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది ప్రపంచానికి అనేది అమెరికాలో కూడా కొంతమంది వాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం మిత్రుడు అంటూనే ట్రంప్ కూడా మనకి వెన్నుపోటు పొడుస్తున్నాడు. అటు బంగ్లాదేశ్, మన సాయం చేసిన బంగ్లాదేశ్ మనకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసింది. టర్కీ కూడా మన సాయం అందుకుని అటువంటి ప్రయత్నం చేసింది. అమెరికా అధ్యక్షుడు కూడా భారతీయులు నాకు మిత్రులు అంటూనే ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపుతున్నాడు. డెఫినెట్ గా. ముఖ్యంగా దక్షిణాసియాలో అమెరికా ఆటలాడుతోంది. అమెరికా ప్రధానంగా అటు వ్యాపార ధోరణితో, అసలు అమెరికా అధ్యక్షుడు చెప్తున్న అంశాలు కూడా చాలా సిల్లిగా ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం తాను వాణిజ్య విషయాలు చెప్పి యుద్ధాన్ని ముగించారంటూ ఆయన చేస్తున్న ఏకపక్ష ప్రకటన కూడా అసలు విస్మయానికి గురి చేసిన పరిస్థితి. భారత్ చాలా క్లియర్ గా చెప్తుంది, భారత్ వైపు నుంచి అధికారులంతా చెప్తున్నారు అసలు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి వాణిజ్యం పరమైనటువంటి చర్చలేం జరగలేదు వైట్ హౌస్ కి మార్క్ రూబియోకి మాకు మధ్య అంటూ చెప్తున్నాడు. అంతేకాదు కేవలం భారత్ తాను చేసే దిగుమతులపై ఎగుమతులపై కూడా మేము 0% పన్ను మేము అసలు విధించాము, సుంకాలు తగ్గిస్తామంటూ ట్రంపే చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చెప్పని అంశాలు. చెప్పినట్టుగా ట్రంప్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలు. దక్షిణాసియాలో ప్రధానంగా పట్టు కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. అందులో పాకిస్తాన్ పావుగా వినియోగించుకుంటున్నారు. ఎప్పుడో చెప్పారు, పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా అదే చెప్పారు స్కై న్యూస్ తో. 30 ఏళ్లుగా పాశ్చాత్య దేశాలు కానీ అమెరికా కానీ మా తీవ్రవాద నెట్వర్క్లు వాటి ఫ్రాక్సీలకు నిధులు సప్లై చేస్తూ మమ్మల్ని పావుగా వాడుకుంటున్నారని చెప్పిన విషయం ఇప్పుడు చాలా ఇక్కడ పూర్తిగా ధృవీకరించబడుతున్న అంశం. సో ఆ రకంగా ఓవరాల్ గా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అయితే నిజంగా విస్మయానికి గురి చేస్తుంది. వీళ్ళంతా కేవలం తీవ్రవాద కార్యకలాపాల శిక్షణ పొందిన వాళ్ళే కాదు, ఏకంగా అమెరికాపై అప్పుడు 9/11 దాడికి సంబంధించి కూడా వీళ్ళంతా FBI వాళ్ళని విచారించిన దాంట్లో నిందితులు. మరి ఇప్పుడు ఆ నిందితులందరినీ కూడా ట్రంప్ క్లియర్ గా ఆయన సలహా బోర్డులో నియమించుకోవడం అనేది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తున్నది తెలియాల్సింది. సో ఓవరాల్ గా ప్రస్తుతం ఈ వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డులో నియమించిన వ్యక్తులైతే కంప్లీట్ గా జైలు శిక్ష అనుభవించి జిహాదీలుగా ముద్రపడినటువంటి ఈ వ్యక్తులే. సో వీళ్ళకి సంబంధించి ట్రంప్ ఆ నిర్ణయాన్ని ఏమైనా ఉపసంహరించుకుంటారా, ఆ ఒత్తిడి మేరకు ఏం జరుగుతుంది అనేది ఆలోచించాల్సి ఉంది. బట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఎవరు కాదలేని పరిస్థితి. అమెరికాలో ఏకపక్ష నిర్ణయాలకు పెట్టిన పేరుగా ఉన్నటువంటి ట్రంప్ ఇప్పుడు మరొక వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం ద్వారా మళ్ళీ తీవ్రవాదులకు ఏకంగా వైట్ హౌస్ లోనే ఇప్పుడు ఆశ్రయించారు. రైట్ రామ్దాస్, భారతదేశం నాకు మిత్రదేశం, భారతీయులందరూ నాకు మిత్రులు అంటున్న ట్రంప్ వెనుక వైపు నుంచి మాత్రం వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్కి భారీగా IMF నుంచి లోన్ ఇవ్వడంలో కీలక పాత్ర ట్రంపే పోషించాడు. గతంలో మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పాలకులు కూడా చెప్పారు, పశ్చిమ దేశాల ప్రాపకం కోసమే మేము ఉగ్రవాదులను పెంచి పోషించామని. ఇప్పుడు అమెరికా అదే పని చేస్తుంది. ఏకంగా వాళ్ళ దేశంలో ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, దీనికి పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తులను కమిషనర్గా నియమించింది. ఆసిఫ్ మహమ్మద్ని ఈ కమిషన్కి కమిషనర్గా నియమించింది. ఇప్పుడు మళ్ళీ సలహాదారులుగా ఇస్మాయిల్ రోయర్, షేక్ హంజా యూసఫ్లను నియమించింది. ఇదిగో మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు వాళ్ళే. ఇస్మాయిల్ రోయర్ వివాదాలు ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ఒకసారి జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు వివాదాల నేపథ్యంలో. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కీలక బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. రిలిజియన్ లిబర్టీ కమిషన్లో 2 ఉగ్రవాదులకు చోటు కల్పించాడు. ఇస్మాయిల్ రోయర్, షేక్ హంజా యూసఫ్లకు. లష్కరే తోయిబాలో శిక్షణ పొందాడు ఇస్మాయిల్ రోయర్, షేక్ హంజా యూసఫ్. వీళ్ళిద్దరికీ కూడా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ మండిపడుతుంది. ప్రపంచ దేశాలు కూడా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. స్వదేశంలోనే అమెరికాలోనే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వస్తూ ఉన్నాయి. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతాం, ఉగ్రవాదులపై పోరాటం చేస్తాం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రపంచ దేశాలకు మా మద్దతు ఉంటుంది అని చెబుతున్న ట్రంప్ ఇప్పుడు ఉగ్రవాదులకే ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్లో అవకాశాలను కల్పించడం, కీలక బాధ్యతలు అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,